अब आपसे मुखातिब होंगे मौलवी जानी साहब मुबल्लिग इस्लाम, बस 5 मिनट के लिए। अशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लह व अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फौज़ बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। సద్భక్తులారా, ఇప్పటి వరకు మన పాస్టర్ గారు యేసు ప్రభు వారి గురించి చాలా గొప్పగా బైబిల్లో ఉన్న వాక్యాల్ని తెలియపరిచారు. చాలా మంచిది. మన దగ్గర సర్వ అవతార సత్య సర్వధర్మ గ్రంథ సత్య అన్నారు. హజరత్ మౌలానా సయ్యద్ సిద్దిక్ హుసేన్ సిద్దిక్ దీన్దార్ చంద్రశేఖర్ సాహెబ్ వారు ఎంతమంది అయితే అవతార పురుషులు వచ్చారో, మరి వారి మీద అవతరణమైన ధర్మ గ్రంథాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ సత్యమని మనం విశ్వసించేవాడే ముస్లిం. అంటే ఇక్కడ బైబిల్లో చాలా మంచి వాక్యాలు ఉన్నాయి. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్నారు. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్నారు. మరి మానవుడికి హృదయశుద్ధి ఎప్పుడైతే అవుతుందో దేవుని కరెక్ట్గా చూస్తారన్నమాట. అదేవిధంగా మరి ప్రతి ధర్మ గ్రంథంలో కూడా ఆఖరిగా ఏ ప్రవక్త గురించి, ఏ అవతార పురుషుడు గురించి, ఆయన రాకడ గురించి భవిష్యవాణి చేసి ఉన్నారు. ప్రతి ధర్మ గ్రంథ శాస్త్రాల్లో కూడా నా తర్వాత ఆఖరిగా ఒక ప్రవక్త వస్తారు, నా తండ్రి వస్తారని చెప్పేసి యేసు ప్రభు వారు మన బైబిల్ గ్రంథంలో యోహాను 16వ అధ్యాయంలో చెప్పబడింది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను అంటే యేసు ప్రభు వారు తన శిష్యులు చెప్తున్నారన్నమాట. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడు. ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఈ లోకమునకు ఒప్పుకొనజేయును. ఆయన అనగా సత్యరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. అంటే ఇదే వాక్యంలో మనం కొంచెం నిదానంగా కనుక ఆలోచించినట్లయితే, నిదానంగా కనుక చదివి అర్థం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు తర్వాత ఏ తండ్రి గురించి అయితే యేసు ప్రభు వారు భవిష్యవాణి చేశారో, ఆయన క్రీస్తు శకం 570 సంవత్సరాలకి ముహమ్మద్ ప్రవక్త వారు అవతరణమయ్యారు. మరి ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చి తీర్పును గూర్చి అన్నారు. ఈ పాపం చేస్తే ఈ శిక్ష పడుతుంది అన్నారు. ఏ విధంగా మనం నీతిగా నడవాలి అది కూడా చూపిస్తారన్నారు. మరి ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చి తీర్పును గూర్చి అంటే జడ్జిమెంట్. ఎటువంటి జడ్జిమెంట్ చేస్తారా అంటే దానికి లోకమునకు ఒప్పుకొని చేయును. ఆయన చేసిన తీర్పు, ఆయన చేసిన జడ్జిమెంటు దానికి లోకం ఒప్పుకోవాల్సిందే. ఎలాగండి? ఆయన తర్వాత యేసు ప్రభు తర్వాత ప్రాఫెట్ ముహమ్మద్ ప్రవక్త వారు ప్రపంచంలో వచ్చిన తర్వాత అరబ్ దేశంలో ఆయన ఈ యొక్క జడ్జిమెంట్ని చూపించారు. ఏం జడ్జిమెంట్ అండి? ఇప్పుడు చూడండి, దొంగవాడు దొంగతనం చేస్తాడు, వాడికి పట్టుకొని శిక్ష వేస్తారు. మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వదిలిపెడతారు, బయటకు వచ్చి మరి అదే దొంగతనం చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ దొంగతనం అక్కడ అరికట్టబడలేదు. కానీ ఆ తండ్రి ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తారా అంటే ఆ శిక్షల్ని అమలుపరుస్తాడు. దొంగతనం చేసిన వాడికి పట్టుకొని అందరి సమక్షంలో ఆయనకి చెయ్యి నరికేయమన్నాడు. అందరూ చూస్తూ ఉండగా ఆయనకి చెయ్యి తీసేయమన్నాడు. ఒకసారి గనక ఒకడికి గనక ఇటువంటి శిక్ష విధించినట్లయితే ఎవరైనా సరే 1 కిలో బంగారం మీరు రోడ్డు మీద పడేయండి, ఎవరైనా తీసుకుంటాడా? తీసుకోలేడు. ఎందుకంటే అది తీసుకుంటే కనుక చెయ్యి పోతుందని చెప్పేసి భయపడిపోతాడు. అదేవిధంగా
ఎంతోమందికి నానా విధాలుగా శిక్షిస్తున్నారు. ఆడవాళ్ళకి మానభంగం చేసి వాళ్ళకి చంపేస్తున్నారు. అటువంటి వాళ్ళకి శిక్ష విధిస్తున్నారా? విధించటం లేదు. ఎవరైతే ఇటువంటి కార్యానికి ఒడిగట్టాడో అటువంటి వాడికి పట్టుకొని తలకాయ శిరఛేదన చేయమని చెప్పేసి అక్కడ చెప్పబడింది. దాని ప్రకారంగా అక్కడ అవి అమలు చేశారు. ఎవరి గురించి అయితే యేసుక్రీస్తు వారు బోధించారో ఆయన వచ్చి ఇప్పటికి 1445 సంవత్సరాలైంది. అక్కడ ఆ యొక్క రాజ్యం స్థాపించబడింది, ధర్మరాజ్యం. ఏ రాజ్యం గురించి అయితే నా తండ్రి వస్తారని చెప్పేసి చెప్పారో అది అక్కడ ఆయన వచ్చిన తర్వాత ఎన్ని ప్రపంచానికి చూపించాడు. అదేవిధంగా మరి నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమై ఉన్నాడు. చాలా మంచి మాట చెప్పారు యేసుక్రీస్తు వారు. నేనే మార్గము, యేసుక్రీస్తు వారిది ఒక మార్గము, మోజెస్ వారిది ఒక మార్గము, శ్రీరామచంద్ర ప్రభు వారిది ఒక మార్గము, శ్రీకృష్ణ పరమాత్మ వారి ఒక మార్గము. ఎన్ని మార్గాలు ఉన్నాయి. మరి గమ్యం ఎక్కడ? వేర్ ఇస్ ద గోల్? ఆ గమ్యమే శాంతి ధర్మం. దానికి షాలేం అంటారు. అది తెలుగులో ఓం శాంతి 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 అంటారు కదా. అదే శాంతికి ఇంగ్లీష్లో అనువాదం చేస్తే దాన్ని పీస్ అంటాడు. అదే శాంతి అనే పదానికి ఉర్దూ భాషలో అనువాదం చేసే దానికి అమన్ అంటాడు. అదే శాంతికి హిబ్రూ భాషలో అనువాదం చేసే దానికి షాలేం అంటారు. అదే శాంతికి అరబీ భాషలో అనువాదం చేసినట్లయితే దానికి ఇస్లాం అంటారు. శాంతి అన్నా, ఇస్లాం అన్నా, షోలేం అన్నా, పీస్ అన్నా ఒకటే. ఏ విధంగా అయితే మనం తెలుగులో నీళ్ళు అంటాం, దానికి ఉర్దూలో పానీ అంటాం, ఇంగ్లీష్లో వాటర్ అంటాం, తమిళ్లో తన్ని అంటాం, మలయాళంలో వెళ్ళం అంటాం, సంస్కృతంలో జల్ అంటాం. అదేవిధంగా అరబీ భాషలో మోయా అంటాం. అదేవిధంగా వస్తువు ఒకటే కానీ భాష భేదం అవటంలో ఏంటంటే ఇవన్నీ ఈ విధంగా జనాలకి అర్థం ఒక మనకి అంతఃకలహాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క చిన్న సందేశాన్ని మన పాస్టర్ వారికి చెప్దామని చెప్పేసి నేను నిలబెడాను. కాబట్టి ఆయన ఏ తండ్రి గురించి అయితే యేసుక్రీస్తు వారు చెప్పారో ఆయన వచ్చినారు. కాబట్టి ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించినట్లయితే ఈ మానవుల్లో శాంతి అనేది ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా భేదభావాలు ఉన్నాయి. తెల్లవాడు చర్చి వేరే, నల్లవాడు చర్చి వేరే. ఏమండి, అనేక రకాలుగా గుళ్ళల్లో గోపురాల్లో కూడా పేదవాళ్ళు చర్చిలు వేరే, గొప్పవాళ్ళు చర్చి అంటే వీళ్ళు వేరే, మందిరాలు వేరే, గుళ్ళు వేరే. కానీ ఆ తండ్రి అందరికీ సమానంగా ఒకే మార్గం నిలబెట్టాడైనా. एक ही सफ में खड़े हो गए महमूद अयाज, ना कोई बंदा रहा ना कोई बंदा नवाज, बंदवो साहेबो मोहताजो गनी एक हुए, तेरे दरबार में पहुँचे तो एक हुए. అందరినీ ఏకత్వం చేయడానికి ఆ మహానుభావుడు ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచంలో అవతరించి 1445 సంవత్సరాలు అయింది. కాబట్టి ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించినప్పుడే మనలో అందరూ శాంతి అనేది ఏర్పడుతుంది. సర్వ అవతార సత్య, సర్వధర్మ గ్రంథ సత్యాలని చెప్పేసి మా గురువర్యులు చూపించారు. కాబట్టి ఈ పంచాంతి మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో మనలో భేదభావం అందరూ తొలగిపోయి మనలో శాంతి అనేది ఏర్పడుతుంది. వాఖిరి దావన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, బహ్ లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. సుబ్హానల్లాహ్, జజాకల్లాహ్.